హాయ్ హలో నేను మీ చిన్ని ఈరోజు వెజిటబుల్ పులావ్ అయితే చేస్తున్నాను. దానికి కావాల్సినవి కొత్తిమీర, పుదీనా, క్యాప్సికమ్, స్వీట్ కార్న్, పొటాటో, టొమాటో, కాలీఫ్లవర్, ఆనియన్, మిర్చి, క్యారెట్ అండ్ బేబీ కార్న్. ఈ వెజిటబుల్స్ అన్నీ నేను తీసుకున్నానండి. మీకు ఇంకా ఎక్స్ట్రా మష్రూమ్, పన్నీర్ కావాలన్నా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక పాన్ పెట్టుకొని కొంచెం నెయ్యి, ఒక 2 స్పూన్స్, అలాగే ఒక 2 స్పూన్స్ పైనే కొంచెం ఆయిల్ వేసుకోవాలి. బ్యాలెన్సింగ్గా ఉంటుంది, వెగటు రాదు. సో ఇలా బిర్యానీకి కావాల్సిన బేసిక్ మసాలా దినుసులు అన్నీ కొంచెం కొంచెంగా తీసుకొని ఆ ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత దినుసులన్నీ వేసేసి కొంచెం ఫ్రై అయితే చేసేసుకోండి. ఇలా కొంచెం కలర్ చేంజ్ అయ్యి ఫ్రై అయింది అన్న తర్వాత మనం కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, వాటితోనే ఉల్లిపాయలు ఇవి వేసి కొంచెం ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు సాఫ్ట్ అయ్యేంత వరకు మగ్గించుకొని దాంట్లో ఒక ఫ్రెష్గా అప్పుడే చేసుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా ఒక స్పూన్ యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకొని అందులో ఉన్న పచ్చివాసన అంతా పోయేంత వరకు చక్కగా ఫ్రై అయితే చేసుకుందాం. సో ఇలా బబుల్స్ లాగా నీట్గా ఫ్రై అయిపోయిద్దండి. చూసారా ఎలా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ చిన్న చిన్న బబుల్స్లా ఫ్రై అయిపోతుందో. సో ఇలా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ అన్నీ ఒక్కొక్కటిగా యాడ్ చేసుకుందాం. కొత్తిమీర, పుదీనా, కాలీఫ్లవరు, క్యారెట్, అలాగే క్యాప్సికము, పొటాటో, టొమాటో అన్నీ. నేను ఇన్ని వెజిటబుల్స్ ఎందుకు వేశాను అంటే, జనరల్గా మన పిల్లలు ఏదైనా ఒక కర్రీ చేస్తే ఒక కర్రీగానే తింటారు. అది కూడా కొంతమంది అవి కూడా ఇష్టంగా తినరు. కానీ ఇలా అన్నీ కలిపి పులావ్ రూపంలోనూ లేదా బిర్యానీ రూపంలోనూ వాళ్ళకి ఇష్టమైన ఫ్లేవర్తో రైస్తో మిక్స్ చేసి పెడితే గనక వాళ్ళు చక్కగా తింటారు. సో అందుకనే నేను కూడా ఇలాగ చేసేస్తున్నాను. అండ్ ఇంకో టిప్ ఏంటంటే, ఏవైనా ముక్కలు ఫాస్ట్గా మగ్గాలి అంటే ఇలా ఒక స్టీల్ ప్లేట్ పెట్టుకొని అందులో కొంచెం వాటర్ పోస్తే ఆ వాటర్లో స్టీమ్ అంతా కింద డ్రాప్స్గా పడుతూ చక్కగా ఇలా కుక్ అవుతాయండి. అసలు అడుగు అంటుకోదు, మాడిన ఫీలింగ్ కూడా రాదు. సో ఆ మొత్తం 60-70% కుక్ అయిపోయింది. ఇప్పుడైతే మనం కడిగి పెట్టేసుకున్న రైస్ని కూడా యాడ్ చేసుకుంటున్నా. నేనైతే నార్మల్ బియ్యంతో చేస్తున్నాను, రెగ్యులర్గా మనం రోజు డైలీ వేర్ తినే బియ్యము. సో వాటికైతే ఒక గ్లాస్ రైస్కి 2.5 గ్లాస్ వాటర్ అయితే పోసేసుకోండి. కొంచెం మీరు పల్కుగా తినాలి అంటే కనుక 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకోండి. సో ఇలా వాటర్ కూడా యాడ్ చేసేసుకొని నేను ఇప్పుడు సాల్ట్ అయితే వేసేసాను అండ్ బిర్యానీ మసాలా కూడా వేసేసుకున్నాను. ఈ 2 వేసుకున్న తర్వాత ఒక హాఫ్ చెక్క నిమ్మకాయని పిండేసుకోండి. ఇలా నిమ్మకాయ ఇలా వాటర్ పోసాక ఈ స్టేజ్లో పిండడం వల్ల బియ్యం అనేది ముద్దలా కాకుండా పొడి పొడిగా ఉడుకుద్దనమాట. సో ఒకసారి ఇలా కలిపేసుకొని అన్నీ వేసి మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఉడికించుకొని, చూసారా మన రైస్ ఇలా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. చూడండి అన్ని వెజిటబుల్స్ వేసాము, అన్ని కనిపించినాయి కదా. రైస్ అంతా బాయిల్ అయ్యాక చూడండి అక్కడక్కడే ఉన్నాయి. సో పిల్లలు ఈజీగా తింటారు, వాళ్ళ కడుపులోకి అన్ని వెజిటబుల్స్ వెళ్తాయి అండ్ వాళ్ళు కూడా హెల్తీగా ఉంటారు. ఈసారి మీరు మీ పిల్లలకు కానీ మీ ఇంటికి వచ్చిన గెస్టులు కానీ ఈ నాన్ వెజ్ తినని టైంలో వెజ్ ఏం చేయాలని ఆలోచించేటప్పుడు దొరికిన వెజిటబుల్స్ అన్నీ కోసేసి ఇలా చక్కగా పులావ్ చేసి పెట్టండి. దీంట్లోకి కాంబినేషన్ రైతా,